కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కాజీపురం గ్రామ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. బళ్ళారి నుంచి రైలులో అక్రమంగా కర్ణాటకకు మద్యం బాటిళ్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద మాటు వేసి అక్రమంగా కర్ణాటకకు 1056 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సమాచారం మేరకు చిప్పగిరి మండలం కాజీపురంలో కర్ణాటక మద్యం వస్తున్నట్టుగా ట్రైన్లో వస్తున్నట్టుగా సమాచారం. ఆ సమాచారం వరకు ఇక్కడ నేను మా ఇద్దరు ఎస్ఐలు మా స్టాఫ్తో బయలుదేరి కాజీపురం దగ్గరలోకి పోతున్నప్పుడు బంటనాల కాడ దిగేసి సరుకు తీసుకొని రావడానికి సిద్ధంగా ఉండగా మేము పోయి ఒక వ్యక్తి ఆడ ఉన్నాడు, సరుకుతో పాటు ఉన్నాడు. అతన్ని విచారించగా తన పేరు నారాయణ స్వామి అని చెప్పినాడు, బోయ నారాయణ స్వామి, ఊరు కాజీపురం అని చెప్పినాడు. సంచలనంలో ఏముందన్నాడు తను భయపడుతూ సార్ కర్ణాటక లిక్కర్ అని చెప్పినాడు. ఓపెన్ చేసి చూడగా కూడా కర్ణాటక లిక్కర్ ఉంది. అందులో 96 ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ 180 ml 96, 288 90 ml టెట్రా ప్యాకెట్స్ బెంగళూరు విస్కీ, అలాగే 672 టెట్రా ప్యాకెట్స్ 90 ml హేవార్డ్స్ విస్కీ, మొత్తం 1056 ప్యాకెట్స్. ఈ ప్యాకెట్లను మేము స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని ఎంత వాల్యూ టోటల్ గా వీటి వాల్యూ ఇస్తే 45,000 వరకు ఉంటుంది. 45,000 to 50,000 ఉంటుంది. సో ఈ అంటే డైరెక్టర్ గారు, మా డీసీ గారు, జిల్లా అధికారి అయిన డిప్యూటీ కమిషనర్ శ్రీ చెన్నకేశ్వరరావు సార్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ సుధాకర్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్ చేయడం జరిగింది. ఎంతమంది మట్టుకు? ఒక వ్యక్తి మట్టుకు, తన పేరు బోయ నారాయణ స్వామి.